బాబా అంబేడ్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా అంబేడ్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు అంటరానితనానికి వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి మన భారతదేశానికి ఈ రకంగా రాజ్యాంగం అవసరం అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని రచించినప్పటికీ దాన్ని ఆ రాజ్యాంగాన్ని మొత్తం కూడా కూని చేసే విధంగా నేటి పాలకులు అనుసరిస్తూ ఉన్నారు. ఈరోజు లౌకిక తత్వాన్ని మంటగలిపే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. సమానత్వం లేదు. ఈరోజు ప్రధానంగా మతతత్వం పేరుతోటి ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఈరోజు ప్రజల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాడు స్వాతంత్రం కోసం అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా ఒకే నినాదంతో ఈ దేశాన్ని సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేశారు. కానీ నేడు దాన్ని విస్మరించి నేటి పాలకులు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా మరి ప్రజలందరికీ అందకుండా కొంతమంది పెట్టుబడిదారుల కోసం ఈరోజు ఉన్నటువంటి సంపదని అప్పనంగా దోసిపెడతా ఉన్నారు. ఇవాళ ప్రజల మీద భారాలు వేయటం, అట్లాగే చట్టాలని కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని సవరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు మార్చడం. అంతేకాదు ఈ విషయాలన్నీ కూడా పక్కదారి పట్టించడానికి ఇవాళ ప్రజల మధ్య మతం పేరుతోటి ప్రజల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, లౌకిక తత్వాన్ని కాపాడుకోవటానికి కమ్యూనిస్టు పార్టీగా ప్రజలందరినీ కూడా సంసిద్ధం చేస్తాం. ఈ మతోన్మాదాన్ని తిప్పికొడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.